ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 5 సెంటర్లలో కొత్తగా ఇన్నోవేషన్ హబ్బుల్ని మొదలు పెట్టబోతున్నామని ప్రకటించారు. ఏడాది కాలంలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల జనాభా పెరగాలి. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం. అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి.